ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులట. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులట. సో ఈ నాగార్జున ఎన్ కన్వెన్షన్ చెరువును కబ్జా చేసి కట్టిండు, అది 100% వాస్తవము, దాంట్లో డౌట్ లేదు, క్లియర్గా ఎఫ్టీఎల్లో ఉన్నాడు. దానిపైన నాగార్జున కోర్టుకు వెళ్ళిండు. ఆ కూల్చిన తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. సో యథాతథ స్థితిని కొనసాగించండి అని కోర్టు చెప్తే గవర్నమెంట్ అట్లా వెనక్కి వచ్చింది. సో దీనిపైన అదే రోజు సాయంత్రం ఎంపీ రఘునందన్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కోర్టులు కూడా ఎట్లా స్టేటస్ కో ఇస్తున్నాయి, స్టేలు ఇస్తూ ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నది వాస్తవమే, ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది వాస్తవమే, చెరువుని కబ్జా చేసింది వాస్తవమే, జర తెలుసుకొని జడ్జిమెంట్స్ ఇవ్వండి అని ఆయన కొంత ఘాటుగానే స్పందించిండు. దీనిపైన హైకోర్టు జడ్జి ఒక లేఖ రాసిండు. ఆ లేఖని సుమోటోగా స్వీకరించింది సీజే ధర్మాసనం. సో ఆయనకి నోటీసులు పోయినాయట. మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పైన హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. మీ పైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు, వివరణ ఇవ్వండి అంటూ నోటీసులు జారీ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం కూల్చివేతలపైన స్టేటస్ కో ఇచ్చింది. అప్పటికే హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే ఈ జడ్జిమెంట్ పైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి హైకోర్టు తీర్పు పైన తీవ్రమైన విమర్శలు చేశారు. దీనిపైన ఒక న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు లేఖ రాశారు. హడావుడిగా జడ్జిలు మధ్యంతర ఆదేశాలు ఇవ్వకూడదు, అంతకుముందు కోర్టు ఆదేశాలను ధృవీకరించుకోకుండా స్టేటస్ కో లేదా స్టే ఆదేశాలు ఎలా ఇస్తారు? జడ్జిలు తమ కళ్ళకు గంతలను విప్పేసి చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలి, ఆ తర్వాతే తీర్పులు ఇవ్వాలి. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత పిటిషన్లు పత్తా లేకుండా పోతున్నాయి. అలాంటి కేసులను రిజిస్ట్రీ ఎందుకు జడ్జిల ముందు లిస్టు చేయడం లేదు, సీజే దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు అని ప్రతిపాదిత ధిక్కరణదారు రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తన స్టేట్మెంట్ ప్రజల్లోకి వెళ్ళడానికి న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించారు. అపవాదు అంటగట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత ధిక్కరణదారు వ్యాఖ్యలను విస్మరించి అలాగే వదిలేస్తే న్యాయ వ్యవస్థ పైన గౌరవం తగ్గిపోవడమే కాకుండా రూల్ ఆఫ్ లా భావన పైన తీవ్ర ప్రభావం పడుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీన్ని సీజే అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు కోర్టు క్రిమినల్ ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఇక్కడ విషయం అయితే వాస్తవమే, ఆయన కబ్జా చేసిన మాట వాస్తవం, వాళ్ళు పోయి ఊల్చేసిర్రు. ఆయన కొంత గట్టిగా రెస్పాండ్ అయ్యి ఎట్లా దీని మీద స్టే ఇస్తారనేది క్వశ్చన్ చేసిండు. ఇప్పుడు కోర్టులను క్వశ్చన్ చేయొద్దు కదా. కానీ సరే, ఈ ఇష్యూ ఒకవైపున ఉన్నది, మనం ఏం గట్టిగా మాట్లాడితే వాళ్ళ కంటెంప్ట్ అంటారు. ఇప్పుడు ఈ ఎట్లా నాగార్జున కోర్టు వరకు వెళ్ళగానే హౌస్ మోషన్ పిటిషన్ వేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సామాన్య ప్రజలకి ఇప్పుడు ఎంతోమంది ఇండ్లు గులగొడుతున్నారు కదా, నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. ఇంకా చాలామంది పెద్దవాళ్ళ హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి అవకాశం దొరికింది. ఒక సామాన్యుడు తన ఇంటిని కూల్చేస్తుంటే అదే హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి సామాన్యుడికి అవకాశం ఉందా? నో, ఛాన్సే లేదు, అసలు అవకాశమే దొరకదు. మరి ఎట్లా? మరి సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అన్న ఒక భావన ప్రజల్లో ఉంది కదా. మేము యశోద ఆసుపత్రి మీద వీడి శవానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడని ఆధారాలతో సహా ముందు పెడితే కోర్టు అసలు ఆ వీడియోలన్నీ డిలీట్ చేయండి అని కింది కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. కనీసం మా వర్షన్ కూడా అసలు వినే పరిస్థితి లేదు. ఏదో ఆయన ఏ కోర్టుకు పోతున్నా కూడా మాకు అర్థం కాదు అన్నాడు. చివరికి మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టులో నడుస్తున్నది కేసు. అంటే మరి వాస్తవమే మరుగున పడిపోయింది కదా. మరి అట్లాంటి శవాలకి ట్రీట్మెంట్ ఎన్ని చేస్తాడు ఆయన? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళంతా సామాన్యుల, పైసలున్న పెద్దోళ్ళ? డబ్బులు ఉన్నోడు ఎవడు జైల్లో ఉంటాడు, మీరు గుర్తుపెట్టుకోండి. వాడు 90 రోజుల్లో మ్యాక్సిమం 90 డేస్లో వాడు బయటకు వచ్చేసాడు, ఎంత పెద్ద క్రైమ్ చేయని. మరి న్యాయం అందరికీ సమానంగా దొరుకుతున్నదని ఎట్లా భావించాలా? ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యవస్థ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే, న్యాయ వ్యవస్థ కూడా.
ఇప్పుడు రఘునందన్ రావు గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టా రైటా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, మళ్ళీ దాని మీద మనం కామెంట్ చేయలేం.